మన గొల్లగూడ రోడ్లో కుంకుమ పూజలు జరిగినాయి. శ్రీ గణపతి ఆలయం దగ్గర శరన్నవరాత్రులు సందర్భంగా ఇవాళ కుంకుమ పూజలు జరిగినాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో ముత్తైదులందరూ ఆడపడుచులందరూ ఈ కుంకుమ పూజలు జరిగినాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మన దగ్గర ఒక రాణి పాత్ర, వెండి పాత్ర ఉంటే వెండి పాత్ర దేవతా పాత్రగా పెట్టుకోవాలి, రాణి పాత్ర మానుష పాత్రగా పెట్టుకోవాలి. మనకన్నా విశేషమైనది దేవతా పాత్రగా ఉండాలి. ఈ నియమాలు ఉంటాయి కాబట్టి ఇవి ఇంట్లో చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. అలాగే దీపారాధన చేసే విషయంలో కూడా దీపారాధనలో 2 ఒత్తులే వేస్తాం, 3 ఒత్తులు వేయం, 2 ఒత్తులే వేసి ఇంకొక ఒత్తు ప్రత్యేకంగా నేతితో కలిపిన ఒత్తు పక్కన పెట్టుకుని దానిని మోహిని దీపం అంటారు. దానితో దీపాన్ని వెలిగించి ఆ ఒత్తుతో ఈ 2 ఒత్తులు వెలిగిస్తే 3 ఒత్తులు అవుతాయి. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధిన యోజితం ప్రియం అని. అంటే 3 ఒత్తులు ఎలా అంటే ఒత్తుతో ఒత్తులు వెలిగించాలి, అంటే సరాసరి అగ్నిపులతో గానీ అగరవత్తుతో కూడా కాదు, దీపంతోనే దీపాన్ని వెలిగించాలి. ఇది నియమం. ఆ దీపానికి అలంకారం చేసి ఆ దీపాన్నే పరంజ్యోతి స్వరూపంగా భావన చెయ్యాలి. ఇది పూజా నియమం. ఎందుకంటే పూజలో ముందు నియమాలు తెలుసుకోవాలి, ఆచరించడానికి ముందు నియమాలు చాలా అవసరం. ఏదైతే జలాలు పెట్టుకున్నారో దాంట్లో పుష్పం గానీ కమలపాకు గానీ ఏదైనా వేసి మీ శిరస్సును ఒక్కసారి మార్జనం చేసుకోండి, నీళ్లు చల్లుకోండి. ఓం హరి ఓం దేవీం వాచమజనయంతరేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సారో మంది యస్మరే పుండరీకాక్షం సమాహ్యాభ్యంతరశ్రుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ నమః. ఎత్తుపెట్టి పోసేసుకోండి. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. పుచ్చుకునేటప్పుడు చప్పుడు రాకూడదు. ప్రతిదానికి సమయం ఉన్నది. కంఠం దిగి హృదయం దాటిన తర్వాత 2వసారి ఆచమనం చేయాలి. ఆచమనంలో నీళ్లు మినపగింజ దాంట్లో వేస్తే ములిగేంత దాన్ని ఆచమనం అంటారు. అంటే అవి శరీరంలో ఇంకిపోవాలి. తీర్థం గాని దేవుడి తీర్థం గాని ఆచమనం చేసే పురుషోత్తమాధోక్షరా నారసింహార్చన జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా దీపారాధన తెచ్చుకుంటే దీపారాధన చేయండి. దానికి ముంచే కొద్దిగా కుంకుమాలంకారం చేసి 2 అక్షతలు గానే పుష్పం గానే వేయండి. సకల సాక్షి కర్మ సాక్షి దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం దేవి సర్వమంగళాదయో సంస్మరణాత్ పుంసాం సర్వదో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం వరస్తేషాం వరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం. దగ్గర వేయండి. నేను చెప్పేవాళ్ళని మనస్సులో భావన చేస్తూ వేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ 3 విధానాలు. అంటే పూరకం అంటే ఎడం ముక్కు నుంచి మొట్టమొదటి లోపలికి గాలి పీల్చాలి. 2 సెకండ్లు గాలి పీలిస్తే దాన్ని 4 సెకండ్లు లోపల బంధించాలి. 4 సెకండ్లు బంధిస్తే 8 సెకండ్లు కుడిముక్కు ద్వారా బయటికి విడిచిపెట్టాలి. మళ్ళీ కుడిముక్కు నుంచి లోపలికి తీసుకుని మళ్ళీ 4 సెకండ్లు బంధించి మళ్ళీ ఎడం ముక్కు ద్వారా 8 సెకండ్లు బయటికి విడిచిపెట్టాలి. మళ్ళీ ఎడం ముక్కు నుంచి 2 సెకండ్లు లోపలికి తీసుకుని 4 సెకండ్లు బంధించి 3 సెకండ్లు మళ్ళీ 8 సెకండ్లు బయటికి విడిచిపెట్టాలంటే రెట్టింపు చేయాలి. దీన్ని ప్రాణాయామం అన్నారు. అంతే తప్ప ముక్కు పట్టుకుని చూడడం కాదు, ప్రాణాయామం చెయ్యాలి. అప్పుడు శరీరం అంతా కూడా స్వాధీనమై భగవంతుడి యందు మనస్సు లగ్నం అవుతుంది. ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం నవః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువః స్వః. నమస్కారం చేసుకుని మమ అనుకోండి.
यजमानवति उपात्त दुर्दक्षे द्वारा परमेश्वर बुद्धिश्या परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णुराज्ञेया प्रवर्तमानस्य ब्रह्मणः विद्रेवराद्धे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमकाले जम्बू ब्राह्मण हरिहर गुरुजन सन्निलो भगवत्सन्निलो अस्मिन् वर्तमान व्यावहारिकजनान्दमानेन श्री श्री चक्र सुंदरी ब्रह्म विद्या राजराजेश्वरी ललिता त्रिपुर सुंदरी देव्या प्रीत्यर्थम श्री दुर्गा परा भट्टारिकानुग्रह प्रसाद सिद्ध्यर्थम ओम अस्य जमानस्य वसिष्ठ गोत्रोद्भवस्य श्री